ఎట్లా అంతరించిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? జనంలో బలం లేకపోతే అంతరించిపోతుంది, జెండా మోసే కార్యకర్త లేకపోతే అంతరించిపోతుంది, ఆయన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడే నాయకులు లేకపోతే పార్టీ అంతరించిపోతుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విపరీతమైనటువంటి ప్రజాబలం కలిగిన ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి జెండా మోయడానికి ఉరకలేసే కార్యకర్తలు ఉన్నారు. ఒక్క నాయకుడైనా జంకుతనాడా? వాళ్ళ ఎంటిక కూడా బెదరడంలే. 3 నెలల 4 నెలల నువ్వు జైలు పెట్టేది పెట్టు, జగన్ స్థాపించిన జెండాను వదలం, జగన్ కోసం జీవితాన్ని అంకితం చేస్తాం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తాం అని మాలాంటి నాయకులు గొంతెత్తి చెప్తున్నాం మేము. ఇంకా మాలాంటి నాయకులు ప్రాణత్యాగానికి సిద్ధం ఉన్నంతకాలం, జెండా మోసే కార్యకర్తలు లక్షల మంది ఉన్నంతకాలం, ఓటు వేసేదానికి కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి పార్టీ అంతరించిపోతుందే. ఇంకా ఆయన బలహీనతలు చెప్పాలా మీకు నేను? ఆయన బలహీనత ఏం తెలుసునా? నమ్మకద్రోహం చేసిన మీలాంటి ఎమ్మెల్యేలు పార్టీకి మోసం చేసి అధికారం ఉండేప్పుడు ఈ సైడ్ ఉండి అధికారం మొత్తాన్ని అటుపక్కకు పోయి తల్లి పాలు దాగి రొమ్ము గుద్దుతారు చూడి, ఇటటోళ్ళు మళ్ళా రేపొద్దున వచ్చేగన క్షమించి శిక్షించకపోవడం, ఇదే ఆయన బలహీనత. క్షమించి శిక్షించకపోవడం, ఇది మార్చుకోవాలని మేము కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని. నీ బలహీనతను మార్చుకో అయ్యా అంటున్నాం మా నాయకుడిని. నమ్మకద్రోహం చేసిన వారిని క్షమించాకు, శిక్షించు అంటున్నాం. స్పష్టంగా మరొక్కసారి చెప్తా ఉన్న ఆదినారాయణ రెడ్డి గారికి, ఎప్పుడైనా సరే ఇంకొకసారి భారతమ్మ గారి పేరు తీసుకురాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో మమ్మల్ని మీరు రాజకీయ విమర్శలు చేస్తే అది ఒకలాగా భావిస్తా. భారతమ్మ గారి పేరుతో మీరు హత్య అని, బంగారని, ధనదాహమని, మరొకటని, ఆమె వ్యక్తిత్వాన్ని అగౌరవపరుస్తూ మహిళను చూడకుండా మీరు మాట్లాడితే ఈరోజు మాట్లాడిన దానికంటే 100% ఎక్కువ మాట్లాడతా.